పహల్గామ్ ఉగ్రదాడి భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడి అది. అప్పటి వరకు ఇలాంటి దాడి ఒక్కటి కూడా జరుగుతుందా అని ఎవరు ఊహించి ఉండరు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఈ ఉగ్రదాడితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ పాశవిక చర్యకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. ఆ సంగతి అలా ఉంటే ఈ ఘటనకు పాల్పడిన ముష్కరులకు సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా ముష్కరులు ఈ ప్రాంతం 2 ఏళ్లుగా యాక్టివ్ లో ఉన్నారంట. అవును, జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో సుమారు 2 నెలల క్రితం జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు సంస్థలు తమ విచారణను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ముష్కరులకు ఆశ్రయం కల్పించిన 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఈ ముష్కరులకు సంబంధించిన పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగా వీరు ఎప్పటి నుంచి యాక్టివ్ గా ఉన్నారనే విషయంపై కూడా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల జాడను భద్రతా సంస్థలు సేకరించాయి. ఇందులో భాగంగా డెహ్రకీ గలీ ద్వారా భారత్ లో చొరబడ్డారు. ఈ క్రమంలో 2022 చివరి నుండి లేదా 2023 మొదటి నుంచి జమ్మూ కాశ్మీర్ అంతటా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడయ్యాయని తెలుస్తోంది. అప్పటి నుంచి జమ్మూ ప్రాంతంలో ఈ ఉగ్రమూకలు యాక్టివ్ గా ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఈ క్రమంలో ఈ ముష్కరుల బృందం తొలిసారిగా 2023 డిసెంబర్ 21న పుంచ్ లోని సూరాన్ కోట్ లో జరిగిన దాడిలో పాల్గొన్నారు. నాటి దాడిలో 4 భారత ఆర్మీ సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. 2024 మేలో బాక్రాబాల్ మొహల్లాల్ వద్ద భారత్ వైమానిక దళ కాన్వాయ్ పై జరిగిన మెరుపు దాడిలోనూ వీరి ప్రమేయం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని అంటున్నారు. ఈ విధంగా పుంచ్లోని దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల్లో నెలల తరబడి కార్యకలాపాలు సాగించిన ఈ బ్యాచ్ 2024లో కాశ్మీర్కు తన స్థావరాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బుద్ధం చేరుకున్న తర్వాత ఆ బృందం 2 చిన్న మాడ్యూల్స్లుగా విడిపోయి చెబుతున్నారు. అందులో ఒకటి గుల్మార్ వైపు, మరొకటి సోన్మార్గ్ వైపు కదిలిందని చెబుతున్నారు. మరి ఈ క్రమంలోనే అక్టోబర్ 20న స్థానిక ఉగ్రవాది అయిన జునైద్ ఒక పాకిస్తానీ సహచరుతో కలిసి ఫోన్ మార్గ్ సమీపంలో స్థానికేతర కార్మికులపై కాల్పులు జరిపారు. అక్టోబర్ 26న మరొక బృందం గుల్మార్లోని ఆర్మీ టెక్కులపై కూడా దాడి చేసింది. అనంతరం పహల్గామ్ దాడిని అమలు చేయాలని వీరు ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి ఈ క్రమంలో ఆ దాడికి ముందు 2 చిన్న మాడ్యూల్స్ తిరిగి సమావేశమయ్యాయని దర్యాప్తు సంస్థలు సూచిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడి అది. అప్పటి వరకు ఇలాంటి దాడి ఒక్కటి కూడా జరుగుతుందా అని ఎవరు ఊహించి ఉండరు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఈ ఉగ్రదాడితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ పాశవిక చర్యకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. ఆ సంగతి అలా ఉంటే ఈ ఘటనకు పాల్పడిన ముష్కరులకు సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా ముష్కరులు ఈ ప్రాంతం 2 ఏళ్లుగా యాక్టివ్ లో ఉన్నారంట. అవును, జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో సుమారు 2 నెలల క్రితం జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు సంస్థలు తమ విచారణను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ముష్కరులకు ఆశ్రయం కల్పించిన 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఈ ముష్కరులకు సంబంధించిన పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగా వీరు ఎప్పటి నుంచి యాక్టివ్ గా ఉన్నారనే విషయంపై కూడా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల జాడను భద్రతా సంస్థలు సేకరించాయి. ఇందులో భాగంగా డెహ్రకీ గలీ ద్వారా భారత్ లో చొరబడ్డారు. ఈ క్రమంలో 2022 చివరి నుండి లేదా 2023 మొదటి నుంచి జమ్మూ కాశ్మీర్ అంతటా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడయ్యాయని తెలుస్తోంది. అప్పటి నుంచి జమ్మూ ప్రాంతంలో ఈ ఉగ్రమూకలు యాక్టివ్ గా ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఈ క్రమంలో ఈ ముష్కరుల బృందం తొలిసారిగా 2023 డిసెంబర్ 21న పుంచ్ లోని సూరాన్ కోట్ లో జరిగిన దాడిలో పాల్గొన్నారు. నాటి దాడిలో 4 భారత ఆర్మీ సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. 2024 మేలో బాక్రాబాల్ మొహల్లాల్ వద్ద భారత్ వైమానిక దళ కాన్వాయ్ పై జరిగిన మెరుపు దాడిలోనూ వీరి ప్రమేయం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని అంటున్నారు. ఈ విధంగా పుంచ్లోని దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల్లో నెలల తరబడి కార్యకలాపాలు సాగించిన ఈ బ్యాచ్ 2024లో కాశ్మీర్కు తన స్థావరాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బుద్ధం చేరుకున్న తర్వాత ఆ బృందం 2 చిన్న మాడ్యూల్స్లుగా విడిపోయి చెబుతున్నారు. అందులో ఒకటి గుల్మార్ వైపు, మరొకటి సోన్మార్గ్ వైపు కదిలిందని చెబుతున్నారు. మరి ఈ క్రమంలోనే అక్టోబర్ 20న స్థానిక ఉగ్రవాది అయిన జునైద్ ఒక పాకిస్తానీ సహచరుతో కలిసి ఫోన్ మార్గ్ సమీపంలో స్థానికేతర కార్మికులపై కాల్పులు జరిపారు. అక్టోబర్ 26న మరొక బృందం గుల్మార్లోని ఆర్మీ
టెక్కులపై కూడా దాడి చేసింది. అనంతరం పహల్గామ్ దాడిని అమలు చేయాలని వీరు ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి ఈ క్రమంలో ఆ దాడికి ముందు 2 చిన్న మాడ్యూల్స్ తిరిగి సమావేశమయ్యాయని దర్యాప్తు సంస్థలు సూచిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడి అది. అప్పటి వరకు ఇలాంటి దాడి ఒక్కటి కూడా జరుగుతుందా అని ఎవరు ఊహించి ఉండరు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఈ ఉగ్రదాడితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ పాశవిక చర్యకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. ఆ సంగతి అలా ఉంటే ఈ ఘటనకు పాల్పడిన ముష్కరులకు సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా ముష్కరులు ఈ ప్రాంతం 2 ఏళ్లుగా యాక్టివ్ లో ఉన్నారంట. అవును, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో సుమారు 2 నెలల క్రితం జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు సంస్థలు తమ విచారణను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ముష్కరులకు ఆశ్రయం కల్పించిన 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఈ ముష్కరులకు సంబంధించిన పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగా వీరు ఎప్పటి నుంచి యాక్టివ్ గా ఉన్నారనే విషయంపై కూడా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల జాడను భద్రతా సంస్థలు సేకరించాయి. ఇందులో భాగంగా డెహ్రకీ గలీ ద్వారా భారత్ లో చొరబడ్డారు. ఈ క్రమంలో 2022 చివరి నుండి లేదా 2023 మొదటి నుంచి జమ్మూ కాశ్మీర్ అంతటా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడయ్యాయని తెలుస్తోంది. అప్పటి నుంచి జమ్మూ ప్రాంతంలో ఈ ఉగ్రమూకలు యాక్టివ్ గా ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఈ క్రమంలో ఈ ముష్కరుల బృందం తొలిసారిగా 2023 డిసెంబర్ 21న పుంచ్ లోని సూరాన్ కోట్ లో జరిగిన దాడిలో పాల్గొన్నారు. నాటి దాడిలో 4 భారత ఆర్మీ సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. 2024 మేలో బాక్రాబాల్ మొహల్లాల్ వద్ద భారత్ వైమానిక దళ కాన్వాయ్ పై జరిగిన మెరుపు దాడిలోనూ వీరి ప్రమేయం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని అంటున్నారు. ఈ విధంగా పుంచ్లోని దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల్లో నెలల తరబడి కార్యకలాపాలు సాగించిన ఈ బ్యాచ్ 2024లో కాశ్మీర్కు తన స్థావరాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బుద్ధం చేరుకున్న తర్వాత ఆ బృందం 2 చిన్న మాడ్యూల్స్లుగా విడిపోయి చెబుతున్నారు. అందులో ఒకటి గుల్మార్ వైపు, మరొకటి సోన్మార్గ్ వైపు కదిలిందని చెబుతున్నారు. మరి ఈ క్రమంలోనే అక్టోబర్ 20న స్థానిక ఉగ్రవాది అయిన జునైద్ ఒక పాకిస్తానీ సహచరుతో కలిసి ఫోన్ మార్గ్ సమీపంలో స్థానికేతర కార్మికులపై కాల్పులు జరిపారు. అక్టోబర్ 26న మరొక బృందం గుల్మార్లోని ఆర్మీ టెక్కులపై కూడా దాడి చేసింది. అనంతరం పహల్గామ్ దాడిని అమలు చేయాలని వీరు ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి ఈ క్రమంలో ఆ దాడికి ముందు 2 చిన్న మాడ్యూల్స్ తిరిగి సమావేశమయ్యాయని దర్యాప్తు సంస్థలు సూచిస్తున్నాయి.